జై శ్రీమన్నారాయణ. అనంతాళ్వాన్ దగ్గర పనికి కుదిరారు. కుదిరిన తర్వాత నీ పేరేమిటి అని అడిగారు. నన్ను కచ్చిగాడు అని పిలుస్తారండి అన్నాడు. ఇలా రోజు పశువుల్ని మేపుటకు వెళుతున్నాడు, వస్తున్నాడు. ఆయన కొలువులో కొంతకాలం బాగా మచ్చిక అయిపోయాడు. ఒకనాటి సాయంత్రం పశువులన్నీ వచ్చాయి, కానీ ఈయన మాత్రం రాలేదు. కానీ పక్కన ఉండిపోయి గమనిస్తున్నారు. పాపం భార్యాభర్తలు కంగారు పడుతున్నారు. ఏమిటో సాయంత్రం అయిపోయింది, కానీ పశువులన్నీ వచ్చేసాయి, మన కచ్చిగాడు మాత్రం ఇంకా రాలేదు అని అన్నారు. అలా అనగానే ఈయన ఒకసారి బయటకు వచ్చి ధన్యోస్మి ధన్యోస్మి అని ఆయన పాదాలకు దాసోహం పెట్టి వరదరాజస్వామి వద్దకు వెళ్ళి, స్వామి, తమ భక్తుడైన అనంతాళ్వాన్ మన కచ్చిగాడు అని అన్నాడు. నన్ను కనుక నాకు ఇప్పుడు మోక్షమియ్యి అని